వైరలే అనునిత్యం ట్రెండింగ్లో ఉండేటువంటి మా కల్ట్ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడు మనం ఏదో సాధించేసామని చెప్పుకున్నాం అప్పుడు అయిపోద్ది మన ఇది. అంటే ఇదేమి 10th ఇంటర్ డిగ్రీ కాదు, నేను పాస్ అయిపోయాను చెప్పుడు. ఎవ్రీ ఫ్రైడే ఈజ్ ఏ ఛాలెంజ్. ట్రాక్ రికార్డులు అలాంటివి ఏమి ఉండవు. ఈ ఫ్రైడే ఏంటి మనం అన్నదే నెక్స్ట్ ఫ్రైడేకి మనం డిసైడ్ చేస్తే. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ డార్లింగ్స్. ముందుగా అది ఎప్పుడో 2 ఏళ్ళ తర్వాత ఇచ్చాం, ఇప్పుడే ఇచ్చాం అన్నదే ఇంపార్టెంట్. ముందుగా ఇక్కడికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన సంయుక్త గారికి, ఎందుకంటే డే ఆఫ్టర్ టుమారో అఖండమైన రిలీజ్ ఉంది. అయినా సరే ఆవిడని అడగగానే ఆవిడ వేరే షూటింగ్లో ఉన్నా సరే, వేరే ప్రమోషన్లో ఉన్నా సరే, మన ఎమోషన్ కరెక్ట్గా వచ్చిన సంయుక్త గారికి థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఏదన్నా వెబ్ సిరీస్ చేయాలన్నా వేరే ప్లాట్ఫామ్స్తో మనం ఢిల్లీ వెళ్ళాలి, బాంబే వెళ్ళాలి, మెయిల్స్ పెట్టాలి, ఇదే వాళ్ళే. బట్ ఆహాతో ఒక్క మీటింగ్ అయితే అది కంటెంట్ బాగుంటే అది సీరియస్గా ఒరిజినల్గా ఇదవుద్ది. సో అంత ఫ్లెక్సిబిలిటీగా పనిచేసే ఆహా ప్లాట్ఫామ్కి అల్లు అరవింద్ గారికి, అలాగే మహేవ్ గారు, రామ్ గారికి, అందరికీ కూడా మై స్పెషల్ థ్యాంక్స్. అందుకే ఇది సీజన్ 2గా చేసాం, నెక్స్ట్ సీజన్ 3ని సినిమాగా చేయబోతున్నాం. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆహా. ఆహా అంటే అది వేణుమాధవ్ ఆహా కాదు. సో అలాగే ఈషారబ్బ గారు, ఆవిడ మొన్న ఫీవర్తో ఉన్నారు, బట్ నిన్న ఒక టీజర్ లాంచ్ చేశారు, ఈరోజు ఒక ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీలీజ్కి వచ్చారు. తెలుగు అమ్మాయిలతో అదే ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో ఉంటారు కాబట్టి మనం ఏం ఫోర్స్ చేసాయని చెప్పి బలంతో తీసుకొచ్చేయగలం అది. సో అలాగే రాజ్ సింగ్ గారు ఇప్పుడే ఇక్కడి వరకు ఒక స్పీచ్ ఇచ్చి నెక్స్ట్ ఒక షూటింగ్కి వెళ్ళారు. అలాగే కుష్తా బజ్జీ, ఆవిడ బజ్జీలతో అందరూ ఫేమస్ అయ్యారు, బట్ తర్వాత బజ్జీలు తినడం మానేశారు. నాకు తెలిసి ఆవిడేదో ఒక దీనికి వైరల్ అయ్యారని చెప్పి తీసుకున్నాం, కానీ తర్వాత షీ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే నేనేదో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి యాక్టింగ్ ఎంత వస్తుందో అనుకున్నా, కానీ షీఈ్ అ వెరీ 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 గుడ్ యాక్ట్రెస్ అండ్ వెరీ కమిటెడ్. అందుకే ఇప్పుడు ఒక తమిళ సినిమా చేస్తున్నారు, ఒక మలయాళ సినిమా చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన నా నెక్స్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక గారికి, ఇంకో ఫిల్మ్ హీరోయిన్ బాంధ్వే గారికి, ఇంకో ఫిలిం హీరోయిన్ రూపా గారికి, అందరికీ కూడా ఏంటంటే నేను ఒకటే పెట్టుకున్నా, ఎంతమంది తెలుగు అమ్మాయిలు ఉంటే వీలైనంత వరకు మనం ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద అందరూ కూడా మన వాళ్ళు రాలేదు అని స్పీచ్లు ఇస్తారు, బట్ ఆచరణలో చాలా తక్కువ మందే చేస్తారు. అది వాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బట్ నేను ఒకటే అనుకున్నా, మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి బై, అంతే కదా మనకు తెలిసింది. సో అందుకని అలాగని కేరళ నుంచి వచ్చిన సంయుక్త గారు కూడా మన అమ్మాయి, ఎందుకంటే ఆవిడ ఇక్కడ ఇల్లు తీసుకున్నారు. సో ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాళ్ళే. ఒక రాశి కన్నా గారు మణికొండలో ఉంటారు, ఒక నిధి అగర్వాల్ నా ఫ్రెండ్ రాజసాబ్లో చేశారు, ఆవిడ భూజార్ అపర్ణ అని ఇల్లు ఎత్తుకుంటున్నారు, ఆవిడ ఇక్కడే ఉంటారు, సంయుక్త గారు కూడా. సో ఎవరైతే ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటారో వాళ్ళందరూ మన హీరోయిన్లపై, వాళ్ళందరికీ మనం జై కొట్టాలి. జై సంయుక్త గారు. ఎందుకంటే ఆవిడ చెప్పేయచ్చు, మనం ఫంక్షన్ రాగానే లేదండి నాకు అఖండ ప్రమోషన్స్ ఉన్నాయని చెప్పేయచ్చు, బట్ చెప్పలేదు కాబట్టి ఆవిడ మనసుకి షీఈ్ ద లక్కీ హ్యాండ్. ఆవిడ ఒక బింబిసారా చేసిన, ఒక విరూపాక్ష చేసిన, ఒక అఖండ చేసిన, షీఈ్ ద, ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్తో అందరు మనసులు దోచుకున్నారు. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, రేపు ఆరు ఎల్లుండు ఇక్కడ అఖండ ప్రివ్యూ ఇక్కడ ఇదే స్క్రీన్ మీద చూస్తున్నాం. సో అది ఎలా దద్దరిల్లుద్ది అనేది, ఎందుకంటే నేను రాజాసాబ్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేయాలి. నేను మారుతి నిన్న మార్నింగ్ తమన్ దగ్గరికి వెళ్ళాం, తమన్ స్టూడియోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అదొక టైం పడుతుంది అని చెప్పి ఒక బీజిఎం వినిపించాడు అఖండ 2 నుంచి, అది తాను అంతే
షేక్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. ఒక 10-15 మినిట్స్ అనగానే ఒక 1 hour 2 hours మా మైండ్లో రన్ అయింది. సో అది లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాలి, అవ్వలేదు. ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకటి చెప్పుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది December 12th రిలీజ్ అవ్వాలి 3 Rows అనేది. బట్ లాస్ట్ వీక్ అనేక చాకోస్ వల్ల అఖండ నందమూరి బాలయ్య బాబు గారిది రిలీజ్ అవ్వలేదు. ఈ వారం వస్తుంది. సో వీ వాంట్ లీవ్ దట్ డేట్ టు అండ్ డెడికేట్ టు బాలయ్య బాబు. సో అందుకే అరవింద్ గారితో కూడా మాట్లాడాను. అన్స్టాపుల్తో ఒక రేంజ్ మనకి ఇచ్చిన బాలయ్య బాబు గారి సినిమా రిలీజ్ అవుతుంటే లీవ్ దట్ డేట్ టు హిమ్, దట్ డేట్ బిలాంగ్స్ టు హిమ్. బికాస్ ద చాకోస్ అండ్ వాట్ ఎవర్ లాస్ట్ మినిట్స్ ఎందుకు చేశారో ఎవరు చేశారో అంత పక్కన పెడితే అన్నీ ఇదే చెప్తాను. ఏంటంటే బాలయ్య బాబుకి ఆ డేట్ వదిలేద్దాం అనుకుని వీఆర్ రిలీజింగ్ దిస్ 3 Rows. అంటే చంద్రుడికో నూలు పోగల, మనమేమి బాలయ్య బాబుకి కాంపిటీషన్ కాదు. బట్ దిస్ ఈజ్ అవర్ స్వీట్ గ్రాటిట్యూడ్ అండ్ స్వీట్ గెచర్ టు బాలయ్య బాబు గారు అండ్ సంయుక్త గారు, తమన్ గారు, బోయపాటి సీను గారు, బోయపాటి సీను అన్న, అందరి టీంకి కూడా వీఆర్ నాట్ రిలీజింగ్ 3 Rows ఆన్ OTT on 12th. వీఆర్ రిలీజింగ్ ఆన్ 13th. ఎందుకంటే ఎవరైనా సరే ఒక కష్టంలో ఉన్నారు అంటే నిలబడే హీరోలు కొంతమంది ఉంటారు. సో ఆయన సినిమాకు కష్టం వచ్చింది అంటే సో అందరూ కూడా ఏకమవుతారు. సో వీఆర్ నాట్ రిలీజింగ్ 3 Rows ఆన్ December 12th. వీఆర్ రిలీజింగ్ ఆన్ December 13th. వీఆర్ రేపు సాయంత్రం December 11th నుంచి అన్ని US తెలుగు ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇట్స్ అఖండ ట్రాన్స్. అది అయిపోయిన తర్వాత మనం 3 Rows ఎంజాయ్ చేద్దాం. సో దిస్ ఈజ్ అవర్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు బాలయ్య బాబు గారు అండ్ అఖండ టీమ్. జై బాలయ్య. అంటే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం రేంజ్లో అన్ని సినిమాలు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ. ఒక సినిమా బాగుంటే ఇట్స్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఒక సినిమా బాగుంటే అది ఇంకో సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్ది. సో ఇక్కడ ఏ ఫీలింగ్స్ ఉండవు. అల్టిమేట్గా సినిమా బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే సినిమా బాగుంటుంది, అంతే తప్ప ఇంకేం ఉండవు. అది సో అది నా ఫస్ట్ ఈ సీజన్ 2 seasons వచ్చినాయి అంటే దానికి కారణం నా తమ్ముడు నంబూరి రవి, రైటర్. అలాగే ఈసారి కొత్తగా వచ్చిన సందీప్లో చాలా చిలిపితనం ఉంది. త్వరలోనే అతని చిలిపితనాన్ని మేళవించి నేను అతన్ని డైరెక్టర్ చేయబోతున్నాను. సో ఐఎమ్ అనౌన్సింగ్ ఆన్ దిస్ ట్రిప్లే సందీప్ ఈజ్ గోనా బి నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ మై వన్ ఆఫ్ ఫిలిమ్స్. అలాగే కిరణ్, ఇట్స్ అవర్ రిలేషన్ వోంట్ స్టాప్ టు దిస్ సిరీస్. ఈజ్ గోనా బి డైరెక్టర్ ఆఫ్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిలిమ్స్. అలాగే అజయ్ అర్సాడా గారు ఈ సినిమాతో ఒక మంచి మ్యూజిక్ ఇచ్చారు. చాలా 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 మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇంకా ఎన్నో మంచి మ్యూజిక్ చేస్తారు. మా అసోసియేషన్ కొనసాగుద్ది. సో ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ. రూపా, బాంధ్వి అందరికీ కూడా, హారిక అందరికీ, అలాగే శ్రావంతి గారికి సారీ. ఎందుకంటే యాక్చువల్గా ఆవిడ ఈ సీజన్లో ఒక క్యారెక్టర్, ఒక లీడ్గా చేయాలి. బికాజ్ ఆఫ్ హెల్త్ రీజన్స్ అండ్ వెల్త్ రీజన్స్ ఒక మేము చేయలేకపోయాం. బట్ యూ విల్ బి. థ్యాంక్ యూ. నా అడ్వాన్స్ ఇంకా వెనక్కి తీసుకోలేదు మీరు, నా దగ్గరే ఉంది. నేను అడ్వాన్స్లు నమ్మను, అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాను. సో అందుకని మనం చేస్తాం వర్క్ అది. సో రాశి గారు ఇప్పుడే ఆవిడ షూటింగ్కి వెళ్ళారు. సో ఇక్కడ ఉన్న ప్రగతి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రగతి గారు చాలామందికి తల్లిగా, చెల్లిగా, భార్యగా చాలా 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 క్యారెక్టర్లు చేశారు. బట్ నేను ఒకసారి రీల్ చూశాను. ఆవిడ ఒక రీల్ చేశారు, డ్రీమం, వేకపం, క్రిటికల్ కండిషన్. అప్పుడు అందరూ కూడా చాలా చాలా కమెంట్స్ పెట్టారు, ఏంటి ఇది అని. అంటే ఆ రీల్ చేసిన ఆవిడ ఇండియా తరపున పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 మెడల్స్ తెచ్చారు. అంటే మనం చాలామంది ఒక కామెంట్ పెట్టేస్తాం ట్విట్టర్లో, ఎందుకంటే మనం ఎనానిమస్ ఫేస్ కదా, ఒరే నువ్వెవడరా, నువ్వు అప్డేట్ అవ్వరా అని చెప్పి మెసేజ్ పెట్టేస్తాం. బట్ దిస్ ఈజ్ హెర్ టాలెంట్.
అంటే మనం చాలాసార్లు వేరే స్టేట్లోనో, వేరే ఇండస్ట్రీలోనో, వేరే స్పోర్ట్స్లోనో ఎవరు వచ్చిన వాళ్ళందరికీ హ్యాష్ ట్యాగ్లు పెట్టి ట్రెండ్ చేసేస్తాం. బట్ మనం ట్రెండ్ చేయాల్సిన మన వాళ్ళని ఫస్ట్ మనం గౌరవించాలి. ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు గౌరవించబడతారని ఉంది. బికాజ్ షీ ఈజ్ సచ్ ఏ ఏంజల్. షీ ఓన్ 4 మెడల్స్ ఫర్ ఇండియా అండ్ షీ కేమ్ బ్యాక్. అంటే దిస్ ఈజ్ అవర్ ప్రౌడ్ మూమెంట్. అంటే ప్రగతి గారు అంటే రీల్ కాదు, షీఈ్ ద రియల్. సో ఆవిడ వేసేది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, దిస్ ఈజ్ హర్ రియల్ క్యారెక్టర్. సో ఇన్ని పథకాలు, ఎందుకంటే మనం ఎప్పుడో ఒక ఏదన్నా ఇది చేస్తే మనం ఇంతమంది ఇండియా ఒక 180 కంట్రీస్ ఉన్నాయి, ఇంతమంది పార్టిసిపేట్ చేస్తే మనకి ఏ ప్లేస్ వస్తుందో తెలియదు. అందులో ఫస్ట్ సెకండ్ ప్లేస్ రావటం అనేది ఇట్స్ హెర్ పెర్ఫార్మెన్స్, ఇట్స్ హెర్ క్యాపబిలిటీ, ఇట్స్ హెర్ ఎవ్రీథింగ్. అంటే సో వీ హ్యావ్ టు టేక్ అబౌవ్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే నేను చూశాను మీతో చాలామంది పనిచేశారు, వాళ్ళందరూ ట్వీట్ చేస్తారేమో అని. వాళ్ళ పిఆర్ టీమ్స్కి తెలియలేదేమో, వాళ్ళు చూడలేదేమో, చూస్తే వాళ్ళు కూడా గౌరవిస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. బట్ ప్రగతి గారు అరైవ్డ్ విత్ మెనీ మెడల్స్ బై ఇండియాని ప్రాతినిధ్యం వహించి. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హెర్. ఎందుకంటే మనం ఏదో గల్లీలో ఇది చేస్తేనే ఆవిడ ఢిల్లీలో గెలిచారు. సో అది దీన్ని ఎవరో సిల్లీగా తీసుకోకూడదు. సో అందుకని కొంతమంది అనుకుంటారు ట్విట్టర్లో, నువ్వు చేసేది తిరిగి రోజు చేసేది అది, నువ్వేంట్రా ఇది చేస్తున్నావు అని. ఇవన్నీ చేసేవాడికి కూడా వచ్చిన తాట మీకు రాలేదంటే మీరు సిగ్గుపడాలి బ్రదర్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ బేబీకి నేషనల్ అవార్డు వచ్చిన, 3 రోజుకి ఇంత అప్లాజ్ వచ్చిన, నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ, నేను రాజేష్తో తీసే సినిమా ఏమున్నా సరే, నేను ఇదే AAAలో ఇది సచిన్ థియేటర్గా ఉన్నప్పుడు 50 రూపాయలు 75 రూపాయల సీటు గురించి లైన్లో నిలబడి తీసుకున్న ఒక మిడిల్ క్లాస్ ఆడియన్ని. సో ఐ నో యువర్ పెయిన్. ఒక సినిమా టికెట్ 25 రూపాయలు పెంచితే ఎంత పెయిన్ ఉంటుంది, ఒక సినిమా టికెట్ మామూలుగానే ఉంటే ఆ 25 రూపాయలతో మనం సమోసా కోక్ ఎలా ఉంటుందో తెలుసుకున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్ని. మై శాలరీ ఈజ్ 2700 వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ TV9. సో నాకు ఆ పెయిన్ తెలుసు. నా సినిమాలు అయ్యి కూడా, నేను ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలు నేను టికెట్ రేట్లు పెంచను. మీరు కోకు సమోసా నార్మల్గానే ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈజ్ మై గ్రాటిట్యూడ్. అంటే అది మీరు ఎప్పుడన్నా పెంచితే, అరే నువ్వు ప్రొడ్యూసర్గా ఉన్నావుగా దీన్ని పెంచావు అని అడగచ్చు, ట్విట్టర్లోనే ఉంటా. నేను నా ఇది పెంచను. ఎందుకంటే మీ 2-3 గంటల టైం వాల్యూ తెలుసు, మీ టైమింగ్ వాల్యూ తెలుసు. ప్రతి ఆడియను ఈరోజు పబ్బులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, రిఫ్రెష్మెంట్ ఏరియాస్ ఉన్నాయి. బట్ మీ 3-4 గంటలు వెయిట్ చేసి ఇది చేస్తేనే అది సినిమా. దట్ ఈస్ ద సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే సంయుక్త గారు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నట్టు, అలాగే నిధి అగర్వాల్, రాశి ఖన్నా ఇలాగే ఉన్నట్టు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ చేస్తున్నారు కదా, అందరూ కూడా హైదరాబాద్ వెదర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. మీరందరూ కూడా హైదరాబాద్లో సొంత ఇల్లు పెట్టుకుంటే, సో ఈ వెదర్ని మీరు చాలా, దిస్ వెదర్ అనేది మదర్ లాంటిది. సో యూ విల్ ఎంజాయ్. అండ్ బాలయ్య బాబు గారికి, అఖండ టీమ్కి మేము రెస్పెక్ట్ ఇస్తూ 3 రోజెస్ సిరీస్ 13th నుంచి అవైలబుల్ అవుతుంది ఆహా ప్లాట్ఫామ్లో. అలాగే మా టీం అందరూ కూడా రేపు అఖండ టీంతో, సంయుక్త గారు ఎక్కడ ఉంటారో తెలీదు, మా తమండాలు ఎక్కడ ఉంటారో తెలీదు, బట్ అఖండ ప్రీమియర్స్తో మేము చిల్ అవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. లవ్ మీ డార్లింగ్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ SKN గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్